గురించి ఏమని చెప్తుంది? నేను చేయబోయేది దేవునికి అంగీకారమేనా? నేను మాట్లాడేది దేవునికి అంగీకారమేనా? నేను ప్రవర్తించే విధానం దేవునికి అంగీకారమేనా? యు సీ, ద వర్డ్ ఈస్ గివింగ్ యూ లైట్. ద వర్డ్ ఈస్ నాట్ ప్రెషరింగ్ యూ టు డూ వాట్ ఈస్ రైట్. ఇట్ ఈస్ టూ డిఫరెంట్ థింగ్స్. ప్రెషర్ అన్నది రా 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 ఈడ్చుకుని వెళ్తా. దేవుడు రా ఈడ్చుకుని వచ్చాడు మిమ్మల్ని మర్ర 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 మర్ర. చాలా మంది దగ్గర మతం అంటే మనం ఒప్పుకోము. ఎందుకు? ఎవరిని మార్చలేడు రా బాబు. ఎవడన్నా కొంతమంది ఉంటారులే, ఇదిగో డబ్బులు ఇచ్చి మారరా అంటే తీసుకున్నాడు ఏంటి తలతెక్కడా. నీకేంటి, నేను క్రైస్తవుని చెప్తా, నాకు 10,000 ఇస్తావా? చెప్పుకొచ్చురా, నేను క్రైస్తవుని ఇచ్చాయి డబ్బులు పోయి తాగుతాడు. క్రైస్తవుడు అయిపోయాడా? హృదయ శుద్ధి లేకనా, రక్షణ లేకనా, మారు మనసు లేకనా, నిజంగా పాపాలు ఒప్పుకోకనా, బ్రతికే విధానాన్ని మార్చుకోకనా క్రైస్తవుడు ఎలాగవుతాడు?